హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమిస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి. పుష్ప 2 నిన్న అయింది లాంచ్. సో ఎలా అనిపిస్తుంది ఆ లుక్ చూసాక ఒకసారి మీకు? పుష్ప 2 లుక్ చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు నేను షాక్ అయినా ఫస్ట్ నిన్నే. అది మీకు రాకముందు నాకు ఒకటి వచ్చింది అది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఓరే నాయన చాలా బాగుంది అని చెప్పి నేను చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. దాంతో ఏం చేస్తారని చెప్పి ఆ గెటప్. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1 చూసుకుంటే ఒక రేంజ్లో నిలబెట్టేశారు. సో దానికి మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆడియన్స్లో. సో ఈ లుక్తో ఆ రీచ్ అవుతుంది అనేసి అయితే అనిపిస్తుంది మాకు. నేను ఒక మాట చెప్తాను. బేసిక్గా పుష్ప అనే సినిమా ఒకటే సినిమా, ఓకే. అది తీస్తుండగానే వాళ్ళకి ఒక సినిమా అది యాక్చువల్లీ పార్ట్ 1 పార్ట్ 2 కాదు. పుష్ప అనేది ఒకటి సినిమా. సో ఆ ఒకటి సినిమా చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా సుక్కు గారు బాగా చేస్తారు, ఓకే. సూపర్గా చేస్తారు ఆయన. సో అలాంటిది ఫస్ట్ హాఫే మనం చూసింది, ఓకే. అది ఒక పార్ట్గా తీశారు. సో సెకండ్ హాఫ్ ఎలా బాగుంటుంది అయింది, ఓకే. ఆ సెకండ్ హాఫ్ ఎలా బాగుంటుంది కాబట్టి ఇంకా టైం దొరికింది కాబట్టి సెకండ్ హాఫ్ తీయడానికి, పార్ట్ తీయడానికి. సో డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కంటే సూపర్గా ఉంటుంది. సో సుకుమార్ గారు ఎలా చూపిస్తారో కానీ మీరైతే అలా చెప్తున్నారు మాకు ఎగ్జాక్ట్గా. హీరోగా వస్తున్నారు. సో ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది? మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను హీరోగా ఎందుకు అంటే యాక్చువల్లీ నా సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పి నేను గెటప్ చేసుకుంటాను. కరెక్ట్గా అదే టైంలో పెద్ద పెద్ద సాంగ్స్ వస్తున్నాయి. సో నేను సాంగ్స్ వదులుకొని హీరోగా చేసే ధైర్యం నాకు లేదు, ఓకే. అంటే ధైర్యం ఎందుకు లేదు అని అంటే ఐ లవ్ మై హీరోస్, మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్. సో ఫస్ట్ వాళ్ళకి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను హీరోగా చేస్తాను తప్ప సాంగ్స్ వదిలేసి అది పనిగా హీరోగా చేయటం అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఓకే. ఎందుకనంటే నేను ఈరోజు గుర్తింపు ఉన్నానంటే అది ప్రొడ్యూసర్స్ గారు అండ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను జానీ మాస్టర్ మీరు గుర్తిస్తున్నారు. సో అలాంటి ఆ గుర్తింపు వచ్చిన ప్లేస్ని ఎలా వదిలేయాలి నేను కొరియోగ్రాఫర్ అనేది. సో అందుకని దాన్ని వదలకుండా సో ఉన్న గ్యాప్లో సినిమా చేద్దామని అంతే. యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద హీరోలు అందరితోనే కవర్ చేసేసారు. సో మీరు హీరోగా రావాలనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ జోనర్తో రావాలనుకున్నారు? నేను హీరో అలా ఏం లేదు, స్క్రిప్ట్ ఏది బాగుంటుంది. బట్ ఆల్రెడీ మీ వరకు చాలా స్క్రిప్ట్లు వచ్చాయని విన్నాను. సో దాంట్లో కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నారని అన్నాను. సో అది ఏ టైప్ ఆఫ్ ఉండొచ్చు అంటే నాకు ఏంటంటే నేను హీరోగా కంటే కథే హీరో ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే. నాకు డాన్సులు ఫైట్లు వీటి మీద కంటే కథ మాట్లాడితే బాగుంటుంది, కథే హీరోగా ఉంటే బాగుంటుంది.